హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ పికిల్ అనమాట. మనకి ఇందులో కావాల్సిన వస్తువులు ఏంటివి? ఇలాచి, ధనియాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఎండుమిర్చి, జీలకర్ర, చెక్క, లవంగాలు, రాతి పువ్వు, అనాస పువ్వు, సాజీరా, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి. ఇవి కావాలి గాయస్. చికెన్ని విత్ స్కిన్ కొట్టించుకొని వచ్చాం. బోన్స్ మీడియం పీసెస్ గాయస్, పెద్దవి కాదు అలాగని చిన్నవి కాదు. బాగా 2-3 సార్లు పసుపు ఉప్పు వేసి పెరుగు వేసి కడిగి పెట్టుకుంటే నీ సువాసన అనేది రాదు గాయస్. అది రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో మర్చిపోండి. ఇది కడగడం కూడా 2 times కడుగుతుంది గాయస్. 2 times కడిగిన తర్వాత 3rd టైంకి ఉప్పు పెరుగు పసుపు వేసుకొని కడిగి పెట్టుకుంటారు గాయస్. అప్పుడు స్మెల్ అనేది రాదు. తినాలనిపిస్తే తింటానే ఉంటారు. నువ్వు వ్లాగర్ అయిపోవచ్చు. ప్రాసెస్ గాయస్. మ్యారినేషన్ కాదండి, ఇది కలిపి కడిగేస్తాను మళ్ళీ. ఓ, ఇది వాషింగే అంట గాయస్. మళ్ళీ స్మెల్ రాకుండా, పికిల్ స్మెల్ రాకుండా ఫస్ట్ పసుపు ఉప్పు వేసి బాగా కడిగి, మీరు కావాలంటే ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి, స్మెల్ రాదు గాయస్. ఏమంటే చికెన్ ఫ్రెష్గా ఉండాలి గాయస్. మనం అక్కడే ఉండి కట్ చేసుకోవాలి. అది నిన్నటిదో మన్నటిదో ఉంటే బాగుండదు గాయస్. ఎస్ గాయ్స్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఫ్రెష్ చికెన్ అంటే ఎలా ఉంటుందంటే మనం ఎంత కలిపినా కూడా పీసెస్ రాదు గాయస్. ఇట్లా పీసెస్ వస్తాయి చూడండి, అది ఫ్రెష్ కాదు. కడిగినప్పుడు కానీ ఇట్లా మనం కడుక్కున్నప్పుడు కానీ నీళ్లు వంపినప్పుడు కానీ పీసెస్ వచ్చి మిగిలిపోతుంది చూడండి గాయస్, అది ఫ్రెష్ కాదు. సో ఇలా వాష్ చేస్తున్నాం గాయస్. అమ్మ వాష్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీళ్ళు కార్డ్స్ ఆడుతున్నారు గాయస్. మా అమ్మమ్మ ఈమె హాస్పిటలైజ్డ్ అయ్యి ఇప్పుడు బాగుండి కార్డ్స్ ఆడుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నేను చెప్పింది ఏం చేద్దామంటే 3 days అయింది చెప్పి తెచ్చినావా? అది నా ఫాల్టేలే. హాయ్ చెప్పు. సాయంత్రం తీసుకొస్తాలే. హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్. వీళ్ళు కార్డ్స్ ఆడుకుంటున్నారు. నైమిష సంథింగ్ ఏదో చేసుకుంటుంది. ఆమె హిడెన్ కెమెరా పెట్టుకుంది గాయస్. మనం బ్యాక్ టు చూద్దాం అమ్మ ఏం చేస్తుందో. ఇందాక నేను ఇదంతా కడగడానికి అండ్ మిక్స్ చేయడానికి ఇవన్నీ పోలిస్తున్నాను గాయస్. దీన్ని బాగా నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆ నీళ్ళు ఉంటే మళ్ళీ స్మెల్ వస్తుంది గాయస్. అన్ని తీసేసేయాలి. ఆ నీళ్ళు ఉన్న దాని వల్ల మళ్ళీ మనకు టైం ఎక్కువ పడుతుంది. నీళ్ళన్నీ వితౌట్ కదా, వాటర్ బాయిల్ చేస్తాం కదా. తర్వాత దీంట్లో మళ్ళీ తగినంత ఉప్పు. పికిల్ అంటేనే కొంచెం ఉప్పు కారం నూనె ఎక్కువ పడుతుంది గాయస్. ఓకే గాయస్. కొంచెం పసుపు అంటే మళ్ళీ వేసుకోం గాయస్, పసుపు ఇందులో ఉండేదే. తర్వాత కొంచెం పుల్లటి పెరుగు వేస్తే ఏమవుతుందంటే ఆ ముక్క బాగా గట్టిపడి మెత్తగా లేకుండా ఇంకా బాగా స్మూత్గా ఉడుకుతుంది గాయస్. మనం చేసేది చికెన్ పికిలే కదా, పెరుగు వేసుకుంటారా దాంట్లో అని మా వాళ్ళకి డౌట్ వస్తుంది. దాన్ని వేసుకొని చూడండి గాయస్. నేను చెప్పటం కాదు, మీరు చేసి చూడండి. ఓకే, ఇది అయిపోయింది. ఇది మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో కాసేపు దీన్ని ఒక 10-15 minutes అలాగా వదిలేసి తర్వాత మనం ఏమేం కావాలో పికిల్కి అవన్నీ తీసుకొని అవి ఏపి పొడి కొట్టుకుందాం గాయస్. అంతవరకు స్టే ట్యూన్డ్. ఇప్పుడు వీటిని ఒలుచుకుంటున్నాం గాయస్. ఇది
అల్లం వెల్లుల్లి. దీన్ని మనం పచ్చడి చేసుకొని, పచ్చడి అంటే మిక్సీ పట్టుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. ఆ స్టీల్ పీస్ పోతుంది చూడండి. బాగా వచ్చిందిలే. వావ్ నైమిషానా? నేను దాన్ని వేసి నానబెట్టి అమ్మమ్మ సగం రుద్దినానా, అది రుద్దురా అట్లానే. నాకైతే పొద్దున్న దాన్ని చూసి వామిటింగ్ వచ్చేసింది నిజంగానే లోపల. మీ అమ్మలు ఎట్ట కడిగినా తిన్నంటది. అది కడగకుండా అంటే అట్లే ఉంటుంది. ఇంకా మళ్ళీ కడగబుద్ది అవ్వదు. నైమిషా నువ్వు వీడియోలో పడతావు. నైమిషా ఆఫ్ చేసుకో 5 నిమిషాలు. ఇవన్నీ మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం గైస్. అంటే మరీ అంత ఎక్కువ కాదు, జస్ట్ అలా. ఎన్ని మినిట్స్ ఫ్రై చేసుకోవాలమా? 2-3 minutes. నెక్స్ట్ మనం చికెన్ బాయిలింగ్కి పెట్టేసాం అనమాట. మనం ఆయిల్ వేసుకోలేదు గైస్, అది మీరు ఆయిల్ అనుకోద్దండి. వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అంట. వాటర్ ని మొత్తం డ్రై చేసేయాలి బాయ్స్. డ్రై చేసే వరకు దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, రెడ్ కావేదాకా. అది చేసిన తర్వాత దాంట్లోనే మనం చేసుకున్న మసాలాలు హోల్ మిక్స్ అంతా మిక్సీ పట్టేసి నిమ్మకాయ పులుసును లాస్ట్లో పిండేసి పెట్టుకున్నామంటే చాలా చక్కటి చికెన్ పికిల్ రెడీ అవుతుంది బాయ్స్. ఇందులో మనం వాటర్ కూడా వేసుకోలేదు, దాంట్లో ఊరిన వాటరే దాంతోనే బాయిల్ చేస్తున్నాం. స్టేక్ అదే అయిపోతుంది. పెడితే చికెన్ ఇంత బాగున్నాయి. మేము పోయి తెచ్చుకుంటాం. అంత బాగుంది. చికెన్ కింద బాగా రావాలంటే, అంటుకోకుండా ఉండాలి అంటే నాన్ స్టిక్ ప్యాన్ వాడాలి. లివర్ గైస్, లివర్. మొత్తానికైతే మంచి మటన్, మంచి చికెన్ తెచ్చుకున్నారే. దగ్గరుండి కొట్టించుకున్నాం. దీన్ని మనము చేర్చుకోవాలి గాయ్స్. ఆయిల్ ప్రీహీట్ చేసుకొని అందులో మనం చికెన్ వేసుకుంటున్నాం గాయ్స్. ఆ సౌండ్ విన్నారా? అలా రావాలి, అప్పుడే చికెన్ కొంచెం బాగా ఉడుకుతుంది. క్రిస్పీగా అవసరం లేదు గాయ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఓ కష్టంగా ఉంటాయి. మళ్ళీ లివర్ కూడా ఒకటే నాకు వెడుకు ఇప్పుడు పోలే, నేనే చేసి వచ్చిన. నువ్వు ప్లంబరు, మెకానిక్ అన్నీ. బాబా అన్నం పెట్టించానా? అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినానంటే కొన్ని ఏగుతాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి. డూని ఇదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఆయిల్లోకి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఉడకాలి గాయస్. చూసారా గాయ్స్, అప్పుడే అరోమా చాలా చక్కగా స్మెల్ వస్తుందా. మీరు కూడా వచ్చి చూసేయండి గాయస్. ఇలా చూసారా
మొత్తం అరోమా, బట్ ఇదంతా చాలా బిగ్ ప్రాసెస్ గైస్. మేబీ ఎవరి వేలో వాళ్ళు చేసుకుంటారు గాయస్. మేము ఎక్కువ నిలవ ఉండాలి. నేను ఇలా చేసుకుంటే ఒక నెల గ్యారంటీ, ఒక నెల 1 month కూడా ఉండవు గాయస్. ఇవన్నీ పక్కా ఉండవు, అయిపోతే చేస్తాం. టేస్టీగా చేసుకుంటే ఉండవు గాయస్, 2 days లో తినేయచ్చు. లేదు ఎలాగో మనం ఊరు వెళ్ళిపోతున్నాం గాయస్, అందుకోసం మీరు కావాలి. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు. నిమ్మకాయల్ని తీసుకొని నిమ్మకాయల్ని పిండేసేయాలి గాయస్. ఇంకొంచెం నా దగ్గర అంతా నిమ్మకాయ వాసన వస్తుంది. చూసారా గాయస్, ఎర్రగా అయ్యింది. ఇంకొక 1 minute అలా పెట్టేసి మనం చికెన్ వేసేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయలేదు గాయస్, నేను తక్కువ వేసుకున్నా. ఎందుకంటే మసాలా ఉన్నా కూడా తినాలనిపించదు, ఎందుకంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నాయి కాబట్టి. మసాలాలు తక్కువ వేసుకోండి, ఆయిల్ కూడా తక్కువే వేసుకోండి, కావాలన్నోళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవంతా వేసేస్తాం. ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రై చేసేసాం కాబట్టి అంత ఫ్రై అక్కర్లేదు. ఒక ముక్క కింద పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ పొడి వేసేసుకుంటాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి. ఇది కూడా చూసి వేసుకోండి గాయస్, సరిపడేంత. కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మిగిలిపోయింది ఏం చేసుకోవచ్చు ఆ పొడి. అలాగే పెట్టుకొని తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ, లేదు మళ్ళీ ఇలా పికిల్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ తెచ్చుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అది స్టోరేజ్ ఎన్ని రోజులైనా ఉంటుంది గాయస్. ఇది ఆయిల్ తక్కువైందేమో, వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకోవచ్చా? ఆయిల్ తక్కువే ఉంది. ఇప్పుడు ఇది కాంచి పెట్టుకున్న ఆయిల్ కావాలనుకున్నప్పుడు కొంచెంగా వేసుకోవచ్చు గాయస్. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఆయిల్. సాల్ట్ మనం అప్పుడు వేసాం కాబట్టి, నిమ్మరసం వేసిన తర్వాత ఉప్పు కారం చాలా కొట్టే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని పెట్టుకుంటే ఇది ఆల్రెడీ మళ్ళీ 2 days తర్వాత మనం యూజ్ చేస్తాం కాబట్టి ఊరిపోతుంది గాయస్. అది గాయస్ మ్యాటర్. ఇప్పుడు ఇది బురుగుగా వస్తుంది కదా, మీకు అర్థమైపోతుండొచ్చు అయిపోయినట్టు అని. చూడండి, 1.5 కిలో చేస్తే ఇది ఇంతే అయ్యింది గాయస్. మీకు కావాలనుకుంటే 2 కిలోలు చేసుకున్నా, 3 కిలోలు చేసుకున్నా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. కాకపోతే మనం వాడే ఐటమ్స్ అంతా కొంచెం ఎక్కువగా వాడుకోండి. గుమలాడిపోతుంది గాయస్. ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ దింపేసుకోవచ్చా? అయిపోయింది గాయస్, ఫినిష్. తర్వాత చల్లారిన తర్వాత మనం కొంచెం ఉప్పు కారం చూసుకొని నిమ్మరసం వేసేటప్పుడు కలుపుకున్నామంటే డన్ విత్ అవర్ చికెన్ పికిల్ రెడీ. చికెన్ పికిల్ రెడీ అయ్యింది గాయస్. తర్వాత మేము ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి టేస్ట్ చూస్తాం. నచ్చిందంటే మేము చెప్పేది కరెక్ట్ గాయస్, బాగలేకుంటే బాగలేదంటాం, బాగుంటే బాగుందంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, గంటను కొట్టండి. ఎస్ గాయస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చల్లారిపోయింది గాయస్. మనం ఇందులోకి 3 నిమ్మకాయలు పిండుకున్నాం, నిమ్మకాయ రసం వేయబోతున్నాం. ఇత్తనాలు లేకోకుండా వేసుకోవాలి గాయస్.
అంతే గాయస్, ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి గాయస్, కలర్ కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంటుంది. మా సబ్స్క్రైబర్స్కి అమ్మ మాట ఏమన్నా చెప్తావా? అమ్మా, ఈ చికెన్ పికిల్ తిన్న తర్వాత వేడి చెయ్యొచ్చు. ఒక గ్లాస్ మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకొని తాగితే ఆ వేడికి కొట్టేస్తుంది. ఆనందంగా చికెన్ పికిల్ తినేయండి. అది గాయస్ ఇవాళ వీడియో. మొత్తానికి మన వీడియో ఎండ్ అయిపోయింది. మనం దీన్ని టేస్ట్ చేసి చెప్తామని చేస్తాం గాయస్. పడుతుంది అనుకుంటా పాప. వేసిన వేసినావా? అదే ఎలా ఉంది నమిష? బాగుంది, సూపర్గా ఉంది. జెన్యూన్. సరిపోతుంది. ఎట్లుంది? ఉప్పు వేసిన ఎలా ఉంది? అది జెన్యూన్ గైస్. నువ్వు నేను కూడా తిన్నాను గైస్, బాగుంది. టెస్టింగ్ టైం. బాగుంది గాయస్. మేము చెప్పటం కాదు, మీరు చేసుకొని తిని చూసి చెప్పండి. చాలా రోజుల తర్వాత మా అమ్మ చేసిన చికెన్ పికిల్ తింటున్నాను గైస్. ఈ వీడియో మీకు ఇవాళ పోస్ట్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది. నాకు టైం కుదరక పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ ఎండలు కదా, చికెన్ పికిల్ తిన్న తర్వాత బటర్ మిల్క్ మ్యాండేటరీ గైస్, ఎందుకంటే వెయిట్ చేస్తాను. మీరు కూడా తినండి.